రూల్ ఫర్ ఆల్ అనే కొటేషన్ని మనం వింటూ ఉంటాం. కానీ అది అబద్ధమని మరోసారి నిరూపితమైంది. పేదలకు మాత్రమే రూల్స్, ఉన్నోడికి సంపన్నుడికి మాత్రం నో రూల్. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హిందీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్న సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ని పేదలకు, టూ వీలర్స్ కు మాత్రమే వర్తింపజేశారు. ఇక స్టాప్ లైన్ క్రాస్ చేసిన కారణంగా ఓ టూ వీలర్ వ్యక్తి 200 ఫైన్ యూజర్ ఛార్జెస్ అంటూ మరో 35 రూపాయలు కలిపి మొత్తం 235 రూపాయల జరిమానా విధించారు. అయితే అదే స్టాప్ లైన్ క్రాస్ చేసిన చోట గవర్నమెంట్ అథారిటీ సింబల్తో ఉన్న ఓ ఫార్చ్యూనర్ కార్కు మాత్రం చాలానా విధించలేదు. ఇక అక్కడే ఉన్న టూ వీలర్కు ఫైన్ పడటంతో సందేహం వచ్చి చెక్ చేయగా ఆ ఫార్చ్యూన్ కార్కు ఫైన్ వేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్గా మారింది. ఈ అంశం అంతా అక్టోబర్ 8వ తేదీన 9 గంటల 31 నిమిషాల సమయంలో జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నోడికి ఒక రూల్, లేనోడికి మరో రూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ సమానమైన రూల్స్ ఉంటాయి, తప్పు చేస్తే వదిలేది లేదు అంటూ ఒక పక్క అధికారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తుంటే, సీఎం ఇచ్చిన సూచనలను సైతం బేఖతారు చేసి ట్రాఫిక్ అధికారులు ఇలా కొందరికే రూల్స్ వర్తింపజేస్తుంటే సామాన్యులు ఎటుపోవాలని అంటూ మండిపడుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అనలిస్ట్ బండర్ రామ్మోహన్ గారు అయితే అందిస్తారు. చెప్పండి రామ్మోహన్ గారు. ఫాతిమా, గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి. హలో, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టి స్పష్టంగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి కదా. దాన్ని బట్టి పేదలకు రూలు, పెద్దలకు రూలు అని మనకు అర్థమవుతుంది కదా. కనుక ఇది ఇటువంటిది ఒకటి బయటపడ్డది, కానీ ఇట్లా చాలా ఉంటాయమ్మా కేసులు. అంటే క్యాబ్ డ్రైవర్ల మీద, ఆటో వాళ్ళ మీద, టూ వీలర్స్ మీద దౌర్జన్యం చూపించే పోలీసులు ఏదైనా కొంచెం అఫీషియల్ కార్ కనపడ్డా, లేకపోతే ఈ పార్టీల జెండాలు కనపడ్డా, పార్టీల కండువాల ముందర కనపడ్డా కూడా వీళ్ళు కావాలని దానికి వేయడం లేదు. యాక్చువల్గా ఏంటంటే కెమెరాతోని వీళ్ళు ఫోటో తీస్తేనే కదా ఫైన్ పడేది. అంటే అటువంటి దాన్ని విడిచిపెడుతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. కనుక నా ఉద్దేశం ఏంటంటే సీసీ కెమెరాల పక్కనే ఈ కెమెరాలు కూడా ఫిక్స్ చేస్తే అప్పుడు స్పీడ్ దాటినా, లేకపోతే ఇట్లాంటి వైలేషన్స్ ఉన్నా ఈజీ అవుతుంది. ఎప్పుడు కూడా ఫాతిమా మనకి టెక్నాలజీకి మించిన మన మార్గం లేదు. అంటే మనిషి చేతిలో టెక్నాలజీ ఉన్నంతసేపు మనిషి తప్పులు చేయొచ్చు, కానీ టెక్నాలజీ తప్పు చేయదు కదా. మీరు సీసీ కెమెరాలో చూసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ లో ఎవరు దోషి పట్టుబడుతున్నారు. సీసీ కెమెరాలో చూసుకుంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇతరత్ర బయటపడుతున్నారు, చూస్తున్నాం కదా. అట్లానే నేను ఏమంటున్నానంటే దీన్ని పోలీసులు మాన్యువల్ గా ఇది మన కెమెరాతో క్లిక్ అనిపించే బదులు దాన్ని ఆటోమేటిక్ గా అక్కడే పెట్టిన అనుకోండి, అప్పుడు వైలేషన్ అన్ని కూడా బయటపడతాయి. అందరికీ ఒకే రూల్. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. రూల్ ఫర్ ఆల్ అనే కొటేషన్ని మనం వింటూ ఉంటాం. కానీ అది అబద్ధమని మరోసారి నిరూపితమైంది. పేదలకు మాత్రమే రూల్స్, ఉన్నోడికి సంపన్నుడికి మాత్రం నో రూల్. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హిందీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్న సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ని పేదలకు, టూ వీలర్స్ కు మాత్రమే వర్తింపజేశారు. స్టాప్ లైన్ క్రాస్ చేసిన కారణంగా ఓ టూ వీలర్ వ్యక్తి 200 ఫైన్ యూజర్ ఛార్జెస్ అంటూ మరో 35 రూపాయలు కలిపి మొత్తం 235 రూపాయల జరిమానా విధించారు. అయితే అదే స్టాప్ లైన్ క్రాస్ చేసిన చోట గవర్నమెంట్ అథారిటీ సింబల్ తో ఉన్న ఓ ఫార్చ్యూనర్ కార్కు మాత్రం చలానా విధించలేదు. అక్కడే ఉన్న టూ వీలర్ కు ఫైన్ పడటంతో సందేహం వచ్చి చెక్ చేయగా ఆ ఫార్చ్యూనర్ కార్కు ఫైన్ వేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్ గా మారింది. ఈ అంశం అంతా అక్టోబర్ 8వ తేదీన 9 గంటల 31 నిమిషాల సమయంలో జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నోడికి ఒక రూల్, లేనోడికి మరో రూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అందరికీ సమానమైన రూల్స్ ఉంటాయి, తప్పు చేస్తే వదిలేది లేదు అంటూ ఒక పక్క అధికారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తుంటే, సీఎం ఇచ్చిన సూచనలను సైతం బేఖతారు చేసి ట్రాఫిక్ అధికారులు ఇలా కొందరికే రూల్స్ వర్తింపజేస్తుంటే సామాన్యులు ఎటుపోవాలి అంటూ మండిపడుతున్నారు.